హాయ్ అండి. బెడ్ పైన స్టీల్ అట్లకార పెడితే ఏమవుతుందో తెలుసా? వామ్మో! మీరే చూసేయండి. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ టిప్ తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ విధంగా మనం బెడ్ పైన ఈ విధంగా బెడ్షీట్ వేసేటప్పుడు మనం ఈ విధంగా బాగా మురికిగా ఉందనుకోండి, మళ్ళీ వాష్ చేసి ఈ విధంగా బెడ్షీట్ని అయితే వేస్తూ ఉంటాం కదండి. ఇలా వేసేటప్పుడు వేళ్ళతో ఫింగర్స్తో లోపలికి ఇలా బెడ్షీట్ని మడుస్తూ ఉంటాము. ఎందుకంటే అది పద్దాక జరిగిపోతుంది కాబట్టి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాము. అలా వేళ్ళతో కాకుండా ఈజీగా ఇలా దోశలు పోసుకునే స్టీల్ అట్లకార అయితే ఉంటుంది కదండి. స్టీల్ అట్లకారతో ఈ విధంగా ఈజీగా లోపలికి అయితే ఫోల్డింగ్ చేసుకోవచ్చండి. ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా బెడ్షీట్ వేసుకున్న తర్వాత బెడ్షీట్ని ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి అస్తమానం జరిగిపోకుండా ఉంటుందండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువగా బెడ్ పైన ఆడుకుంటూ ఉంటారు కదా, అస్తమానం ఇలాగా పక్క జరిగిపోతూ ఉంటుంది. అంటే మనకి ఈ విధంగా చక్కగా ఇలా వేళ్ళతో ఫింగర్స్తో ఫోల్డింగ్ కాకుండా ఇలా స్టీల్ అట్లకరతో ఈ విధంగా ఈజీగా లోపలికి అయితే ఫోల్డింగ్ చేసుకోవచ్చండి. సో మరి మీకు ఈ టిప్ అయితే నచ్చిందే అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.